ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ కావాలన్నది మీ కల? అయితే దాన్ని నిజం చేసుకునే సమయం వచ్చేసింది. ఈ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలో ప్రతి స్టెప్, ప్రతి స్ట్రాటజీని ఇప్పుడు మనం క్లియర్గా విడమరిచి చూద్దాం. మరింకెందుకు ఆలస్యం? పదండి మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ 2 డేట్స్ని మీ క్యాలెండర్లో వెంటనే నోట్ చేసుకోండి. అప్లికేషన్కి లాస్ట్ డేట్ జూన్ 14, 2026. అలాగే జూలై 1 నాటికి మీ వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మొదటి స్టెప్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇంత కష్టపడి చదవడానికి కొంచెం మోటివేషన్ కావాలా? ఒక అసిస్టెంట్ లోకో పైలట్గా మీ నెల జీతం దాదాపు 35,000 నుంచి 40,000 దాకా ఉంటుంది. సో ఈ నంబర్ మైండ్లో పెట్టుకోండి. చదవడానికి మూడ్ లేనప్పుడల్లా ఇది మంచి కిక్కిస్తుంది. సరే, ఈ ఎగ్జామ్ అనే పెద్ద కొండని ఎక్కడానికి మన దగ్గరున్న మ్యాప్ ఇదేనమాట. అసలు ఏఎల్పి అంటే ఏంటి అనే దగ్గర్నుంచి మొదలుపెట్టి 3 స్టేజుల్లో ఉండే సెలెక్షన్ ప్రాసెస్, CBT1, CBT2, ఇంకా ఫైనల్ హర్డిల్స్ అనే CBIT, మెడికల్స్ వరకు అన్నీ స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. సరే, ఫస్ట్ సెక్షన్ ఏఎల్పి అవకాశం. అసలు అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఏంటి? ఇది కేవలం ఒక జాబ్ కాదండి. లక్షల మంది ప్రయాణికుల సేఫ్టీని మన చేతుల్లో పెట్టే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. మరి ఆ బాధ్యతలేంటో చూద్దామా? చూడ్డానికి అసిస్టెంట్లా అనిపించినా బాధ్యతలు మాత్రం చాలా పెద్దవి. లోకో పైలట్కి హెల్ప్ చేయడం, సిగ్నల్స్ని మానిటర్ చేయడం, ఇంజిన్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే వెంటనే పసిగట్టడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి సెకండు అలర్ట్గా ఉండాలి. సో ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. సెలక్షన్ ప్రాసెస్. ఇది 3 స్టేజుల్లో ఉంటుంది. ప్రతి స్టేజ్ని క్లియర్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ఉండాలి. ఆ స్టేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొత్తం సెలక్షన్ ప్రాసెస్ని సింపుల్గా 3 భాగాలుగా చూడొచ్చు. మొదటిది CBT1, తర్వాత CBT2, ఆ తర్వాత ఫైనల్గా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే CBAT. ఒక్కో స్టేజ్ని దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒక రకంగా ఇదొక వార్నింగ్ లాంటిది. CBT1, CBT2 రెండిట్లోనూ నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు ఆన్సర్కి మీకు వచ్చిన మార్క్స్లోంచి 1/3 మార్క్ కట్ అవుతోంది. సో గెస్ వర్క్ అస్సలొద్దు. స్పీడ్ కన్నా యాక్యురసీకే ఎక్కువ మార్కులు పడతాయన్నమాట. రైట్, మన జర్నీలో ఫస్ట్ మేజర్ హర్డిల్ CBT1. ఇది మన మొదటి క్వాలిఫైయింగ్ ఛాలెంజ్. దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. CBT1 అనేది పూర్తిగా టైం మేనేజ్మెంట్ గేమ్. చూడండి, 60 నిమిషాలు, 75 క్వశ్చన్స్, అంటే ఒక్కో క్వశ్చన్కి నిమిషం కన్నా తక్కువ టైం. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే మేజర్ స్కోరింగ్ ఏరియాస్ ఏంటి? రీజనింగ్ నుంచి 25, జనరల్ సైన్స్ నుంచి 20 ప్రశ్నలొస్తున్నాయి. సో ఈ రెండిటి మీద గట్టిగా ఫోకస్ పెడితే సగం పని అయిపోయినట్టే. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ పర్సంటేజెస్ చూసి 40% వస్తే చాలు అనుకోవద్దు. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే, కట్ ఆఫ్ కాదు. మెరిట్ లిస్ట్లో ఉండాలంటే దీనికన్నా చాలా బెటర్ స్కోర్ చేయాలి. ఇది జస్ట్ నెక్స్ట్ రౌండ్కి ఎంట్రీ టికెట్ లాంటిదంతే. ఓకే, CBT1 క్లియర్ చేశాక మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అదే CBT2. ఇది కొంచెం కాంప్లెక్స్గా 2 పార్ట్లుగా ఉంటుంది. ఈ CBT2లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ ఏమో మీ ఓవరాల్ స్కిల్స్ని టెస్ట్ చేస్తుంది. పార్ట్ బి ఏమో స్పెసిఫిక్గా మీ ట్రేడ్ సబ్జెక్ట్ అంటే మీ టెక్నికల్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తుంది. రెండిటికి వేరువేరు స్ట్రాటజీలు కావాలి. ఇప్పుడు చూడండి, CBT1కి CBT2 పార్ట్ ఏకి మధ్య తేడాలు ఏంటో. అతిపెద్ద మార్పు ఏంటంటే జనరల్ అవేర్నెస్ సెక్షన్ ఉండదు. దాని బదులు మీ ర్యాంక్ని డిసైడ్ చేసే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే కొత్త సబ్జెక్ట్ వస్తుంది. ఇదే గేమ్ చేంజర్. అంతేకాదు, క్వశ్చన్స్ 100కి టైం 90 నిమిషాలకి పెరుగుతోంది. సో కాంపిటీషన్ ఇంకా టఫ్ అవుతోంది. ఇక్కడ మనం ఒక స్ట్రాటజీ ప్లే చేయాలి. ఏంటంటే పార్ట్ బి అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. అంటే దీని మార్కులు ఫైనల్ మెరిట్కి కలపరు. సో మీ మెయిన్ ఫోకస్ అంతా పార్ట్ ఏలో వీలైనన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మీదే ఉండాలి.
కానీ ఓ ఇది క్వాలిఫైయింగే కదా అని లైట్ తీసుకోవద్దు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ పార్ట్ బిలో మినిమం 35% మార్కులు రాకపోతే మీరు పార్ట్ ఏలో టాపర్ అయినా సరే డిస్క్వాలిఫై అయిపోతారు. గేమ్ ఓవర్. సో దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్, రిటన్ టెస్ట్లు అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ స్టేజెస్ సిబ్యాట్ ఇంకా మెడికల్స్. ఇక్కడ మీ యాప్టిట్యూడ్, మీ ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకోవాలి. ఈ సిబిఏటి అనేది ఒక సైకోమెట్రిక్ టెస్ట్. అంటే మీ మైండ్ ఎంత షార్ప్గా, ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక లోకో పైలట్గా ప్రెషర్లో కూడా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి కదా. అందుకే ఈ టెస్ట్. సరే, మరి ఈ సిబిఐటిని ఎలా క్లియర్ చెయ్యాలి? దీని స్కోరింగ్ సిస్టమ్ ఏంటో చూద్దాం. దీని స్కోరింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మామూలు ఎగ్జామ్ లాగా ఓవరాల్ పాస్ మార్క్ అని ఉండదు. ఈ టెస్ట్లో ఉండే 5 సెక్షన్స్లో ప్రతి సెక్షన్లోనూ ఇండివిజువల్గా మినిమం 42 టీ స్కోర్ తెచ్చుకోవాలి. ఏ ఒక్క సెక్షన్లో 42 కన్నా తక్కువ వచ్చినా మీరు అవుట్. అంతే. సరే, అన్నీ క్లియర్ చేశాక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ మెడికల్ టెస్ట్. ఈ జాబ్కి A1 మెడికల్ స్టాండర్డ్ కావాలి. A1 అంటే మీరు ఫిజికల్గా ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండాలి. ముఖ్యంగా కంటిచూపు విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ ఉండదు. అసలేంటి ఈ A1 స్టాండర్డ్స్? చూడండి, మీ కంటిచూపు అద్దాలు లేకుండా 6/6 ఉండాలి. దగ్గర చూపు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ కానీ, నైట్ విజన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండకూడదు. ఈ విషయంలో రైల్వేస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో చూశారు కదా, ఈ జాబ్ని సాధించే మొత్తం రోడ్ మ్యాప్ ఇప్పుడు మన ముందుంది. ప్రతి స్టేజ్ ఏంటి, ప్రతి ఛాలెంజ్ ఏంటో మనకిప్పుడు క్లియర్గా తెలుసు. ఇప్పుడు కావాల్సింది పక్కా ప్లానింగ్తో ప్రిపరేషన్ మొదలుపెట్టడమే. మరి ఈ శిఖరాన్ని ఎక్కడానికి సిద్ధమేనా? ఆల్ ది బెస్ట్.